హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క వర్కింగ్ సర్క్యూట్ డయాగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో మోనోస్టేబుల్ తీసుకుంటే ఈ విధంగా సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. సో దీనికి 2 కలెక్టర్ రెసిస్టర్లు, 2 ట్రాన్సిస్టర్లు ఇలా క్రాస్ కపుల్డ్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ Q2 ఈస్ కనెక్టెడ్ యాజ్ ఇన్పుట్ టు ది బేస్ ఆఫ్ Q1. ఇక్కడ బయాసింగ్ రెసిస్టర్ R2 ఉంటుంది, -VBBకి ఇస్తాము, ప్లస్ VCC, RC1 గ్రౌండ్, RC2 రెసిస్టర్ R1. సో Q2కి తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఒక కెపాసిటర్ రెసిస్టర్ ఉంటుంది. సో మనకు బైస్టేబుల్కి మోనోస్టేబుల్కి ఇక్కడ తేడా వస్తుంది. ఈ R1 R2 రెసిస్టరు ఇటువైపు ఉన్నది ఒకటి తీసేయడం జరుగుతుంది. సో ఇది మోనోస్టేబుల్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఎందుకంటే దీంట్లో ఒక AC కప్లింగ్, ఒక DC కప్లింగ్ ఉంటుంది. కాబట్టి ఒక కప్లింగ్ ఏమో రెసిస్టర్ ద్వారా, ఇంకో కప్లింగ్ కెపాసిటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది Q1 Q2 రెసిస్టర్స్, ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్స్. సో మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటరు సర్క్యూట్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ఒక స్టేబుల్ స్టేట్, ఒక క్వాజీ స్టేబుల్ స్టేట్ ఉండడం జరుగుతుంది. సో నార్మల్గా మనము మోనోస్టేబుల్ స్టేబుల్ స్టేట్లో ఉంటుంది మొదటిగా. ఆ తర్వాత ఒక ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ పలిచిన తర్వాత మనకు మోనోస్టేబుల్ అనేది ఈ స్టేబుల్ స్టేట్ నుంచి క్వాజీ స్టేబుల్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. సో స్టేబుల్ స్టేట్ నుంచి క్వాజీ స్టేబుల్ స్టేట్కి ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ పల్స్ అప్లై చేయడం తర్వాత ఇది వెళ్తుంది. ఈ క్వాజీ స్టేబుల్ స్టేట్లో షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంటుంది. ఈ సమయం తర్వాత ఆటోమేటిక్గా మనకు మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అనేది క్వాజీ స్టేబుల్ స్టేట్ నుంచి స్టేబుల్ స్టేట్కి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇది మోనోస్టేబుల్ యొక్క ఆపరేషను. సో పల్స్ ఇచ్చిన తర్వాత క్వాజీ స్టేబుల్ స్టేట్లో ఆటోమేటిక్గా తనంతట తానే కొంత సమయం తర్వాత స్టేబుల్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. సో క్వాజీ స్టేబుల్ స్టేట్లో మనకు ట్రిగ్గర్ పల్స్ అనేది అవసరం లేదు. సో దీని యొక్క అవుట్పుట్ ఈ క్వాజీ స్టేబుల్ స్టేట్ ఎంత డ్యూరేషన్ అయితే టైం డ్యూరేషన్ T సమయంలో ఉంటుంది. ఈ T అనే టైం పీరియడ్ క్వాజీ స్టేబుల్ స్టేట్లో మోనోస్టేబుల్ ఉంటుంది. ఇది ఈ T అనేది మనం కనెక్ట్ చేసిన రెసిస్టర్, కెపాసిటర్స్, బయాసింగ్ వోల్టేజెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మోనోస్టేబుల్ని యొక్క అవుట్పుట్ పల్స్ ఉంటుంది కాబట్టి దీన్ని పల్స్ జనరేటర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని 1 షాట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఒక ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తాం కాబట్టి దీన్ని యూని వైబ్రేటర్ అని కూడా పిలుస్తారు. ఒకే ఒక ట్రిగ్గర్ పల్స్ వాడడం జరుగుతుంది కాబట్టి దీనికి ఈ పేరు రావడం జరిగింది. దీని ఆపరేషన్ తీసుకున్నట్టయితే సో మొదటిగా Q1 ఆఫ్ Q2 అని అనుకుందాం మన అనాలిసిస్కి. సో ఇది ఒక స్టేబుల్ స్టేట్ అనుకుందాం. సో Q1 ఆఫ్ జనరల్గా R1 R2 అనేది ఆఫ్ ట్రాన్సిస్టర్ బేస్ కనెక్ట్ చేస్తాం. ఈ ఆన్ ట్రాన్సిస్టర్ బేస్కి రెసిస్టర్, కెపాసిటర్ కనెక్ట్ చేయబడుతుంది ఈ విధంగా. So R1 R2 resistors are connected to the base of off transistor. Capacitor is connected to the on transistor base. సో మనకు Q2 యొక్క బేస్కి ఇనఫ్ వోల్టేజ్ త్రూ ద రెసిస్టర్ R వస్తుంది. సో VCC అనేది డ్రైవ్స్ ది బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 త్రూ ది రెసిస్టర్ R. కాబట్టి Q2 ఆన్లో ఉంటుంది. సో Q2 ఆన్ అయినప్పుడు Q1 ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే Q2 ఆన్ అవుతుందో దీని యొక్క కలెక్టర్ వోల్టేజ్ ఇక్కడ 0 volts ఉంటుంది. కాబట్టి మనకు Q1 యొక్క బేస్కి 0 volts కనెక్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా బేస్ కరెంట్ 0 ఉంటుంది. కాబట్టి మనకు ట్రాన్సిస్టర్ Q1 అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి Q2 ఆన్ అయినప్పుడు Q1 ఆఫ్ అవ్వడం జరిగింది. ఇది స్టేబుల్ స్టేట్. సో ఈ సమయంలో Q2 ఆన్ అయిన సమయంలో మనకు కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఈ పార్ట్ ఆఫ్ సర్క్యూట్ మనం తీసుకున్నట్టయితే Q1 ఆఫ్ కాబట్టి ఈ కెపాసిటర్ అనేది ఈ విధంగా VCCకి ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో Q1 ఆఫ్ కాబట్టి ఇగ్నోర్ చేసేస్తే మనకు కెపాసిటర్ C అనేది ఈ విధంగా
ప్లస్ విసిసికి ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో కెపాసిటర్ ఛార్జెస్ టు విసిసి when Q2 is on. సో Q1 ఆఫ్ Q2 ఆన్ అనేది స్టేబుల్ స్టేటు. దీని నుంచి బయట రావడానికి మనం ఒక ట్రిగ్గర్ పల్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ట్రిగ్గర్ పల్స్ ఇస్తామో సో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ దగ్గర మనము ట్రిగ్గర్ పల్స్ ఇస్తాము. ఈ ట్రిగ్గర్ కెపాసిటర్ ద్వారా ట్రావెల్ అయ్యి బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2కి వెళ్ళడం జరుగుతుంది. అది Q2ని ఆఫ్ చేయడం జరుగుతుంది. సో కలెక్టర్ ఆఫ్ Q1కి ఇస్తున్నాము. ఇది బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 వరకు ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది త్రూ ది కెపాసిటర్ C. సో Q2 అనేది బేస్కి నెగిటివ్ ఇవ్వడం వల్ల Q2 అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే P టైప్ కాబట్టి బేస్. సో ఎప్పుడైతే Q2 ఆఫ్ అవుతుందో మనకు ఆటోమేటిక్గా Q1 ఆన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే Q2 ఆఫ్ అయినప్పుడు మనకి ఇక్కడ కలెక్టర్ వోల్టేజెస్ అప్రాక్సిమేట్లీ VCC ఉంటుంది. సో ఈ VCC ద్వారా మనకు బేస్కి ఇనఫ్ కరెంట్ బేస్ కరెంటు వెళ్తుంది కాబట్టి Q1 ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు క్వాజీ స్టేబుల్ స్టేట్కి వెళ్ళడం జరిగింది. Q2 ఆఫ్ అండ్ Q1 ఆన్ అనేది ఇది ఒక క్వాజీ స్టేబుల్ స్టేట్. సో Q1 ఆన్ Q2 ఆన్ ఆఫ్ అయినప్పుడు మనకు ఈ పార్ట్ ఆఫ్ సర్క్యూట్ తీసుకుంటే ఇప్పుడు ఇందాక కెపాసిటర్ VCCకి ఛార్జ్ అయ్యింది. అది ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. Q1 ట్రాన్సిస్టర్ ద్వారా C1 అనేది డిశ్చార్జ్ అవుతుంది మనం ఫిగర్లో చూపించిన విధంగా. సో ఇది బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 కనెక్ట్ అయింది B. సో ఎప్పుడైతే కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వడం ప్రారంభిస్తుందో అది -VCC నుంచి డిశ్చార్జ్ అవుతా ఉంటుంది. సో కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతూ ఉంటే ఈ వోల్టేజ్ ఎట్ ది పాయింట్ B పెరుగుతూ ఉంటుంది. సో ఈ నెగిటివ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. -VCC నుంచి 0 నుంచి VCC వరకు కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది. కొంత సమయం తర్వాత మనకు ఎప్పుడైతే ఈ బేస్ వోల్టేజ్ అనేది కట్-ఇన్ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ V గామా కన్నా ఎక్కువ లేదా ఈక్వల్ టు V గామా అవుతుందో అప్పుడు మనకు Q2 అనేది కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో VB గ్రేటర్ దాన్ V గామా అయినప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం జరుగుతుంది. సో Q2 ఆన్ అయినప్పుడు మనకు తెలిసిందే Q1 ఆఫ్ అవుతుంది. ఎందుకంటే Q1 యొక్క కలెక్టర్ వోల్టేజ్ 0 అయిపోతుంది కాబట్టి Q1 ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఒరిజినల్ స్టేబుల్ స్టేట్. సో మీరు గమనించినట్టయితే ఆటోమేటిక్గా మనకు మోనో స్టేబుల్ అనేది ఒరిజినల్ స్టేబుల్ స్టేట్కి కొంత సమయం తర్వాత రావడం జరిగింది. ఈ సమయాన్ని క్యాపిటల్ Tతో రిప్రజెంట్ చేస్తాం. దాని యొక్క డెరివేషన్ మనం T యొక్క డెరివేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ T యొక్క సమయము ఈ కెపాసిటర్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది, డిశ్చార్జింగ్ టైం పైన. సో ఈ డ్యూరేషన్ ఆఫ్ టైంని క్వాజీ స్టేబుల్ స్టేట్లో ఉంటుంది. దీన్ని డిలే టైం అని కూడా పిలవడం జరుగుతుంది లేదా పల్స్ విడ్త్ అని కూడా పిలుస్తాము లేదా గేట్ టైం అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీన్ని క్యాపిటల్ Tతో డినోట్ చేస్తాము. సో దీని యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్ మనం గీసినట్టయితే VB బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 ఈ విధంగా ఉంటుంది. VC అనేది వోల్టేజ్ ఎట్ కలెక్టర్ ఆఫ్ Q1. సో ఎప్పుడైతే VCC ఉంటుందో అప్పుడు మనకు ట్రాన్సిస్టర్ Q2 అనేది ఆన్లో ఉంటుంది. సో ఈ విధంగా కలెక్టర్ మరియు బేస్ దగ్గర వేవ్ ఫామ్స్ ఉంటుంది. ఇది స్టేబుల్ స్టేటు, మధ్యలోది క్వాజీ స్టేబుల్ స్టేటు, ఆ తర్వాత మళ్ళీ స్టేబుల్ స్టేటు. సో కొంత సమయం తర్వాత ఈ V గామా కట్-ఇన్ వోల్టేజ్ వచ్చిన తర్వాత ఇది స్టేబుల్ స్టేట్కి రావడం జరుగుతుంది. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.